ఫ్రెండ్స్, బాగున్నారా? సమాధానకర్త అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాభినందనలు. యాంగ్రీ యంగ్ మ్యాన్ నుండి 4G పాఠాలు. ఆయనకు ఒకప్పుడు చాలా పౌరుషం ఉండేది. ఒక గ్రామం తన గురువును అవమానించినందుకు ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఆ ఊరిని తగలబెట్టేద్దామా అని అడిగినంత ఆవేశపరుడు ఆయన. అందుకే యేసయ్య అతనికి తమ్మునితో కలిసి బోయనేర్గెసు అనగా ఉరిమెడివారని పేరు పెట్టారు. ఆయనేనండి జెబెదయి జ్యేష్ఠ కుమారుడు జేమ్స్. ఇతడు యేసు సహోదరుడు కాడు. యేసు యొక్క మరో శిష్యుడైన చిన్న యాకోబు కూడా కాసుమండి. అపొస్తలుడైన యాకోబు జర్నీ చూద్దామనండి. మొట్టమొదటిది కంఫర్ట్ జోన్ నుండి కష్టాల కొలిమికి. యాకోబు సాధారణ జాలర్. పడవ ఉంది, తండ్రి ఉన్నాడు, స్థిరమైన వ్యాపారం ఉంది. అయినా యేసు వచ్చి నన్ను వెంబడించు అనగానే తక్షణం దేవుని ప్రణాళిక వైపు అడుగులు వేశాడు తమ్ముడు యోహాన్తో కలిసి. అదే అసలైన విజయానికి నాంది. రెండవది ఆవేశం నుండి ఆలోచన వైపు. కోపంతో ఊగిపోయే ఆ సామాన్య జాలరి యేసుతో 3 ఏండ్ల సహవాసంతో గొప్ప నాయకునిగా మారిపోయాడు. యేసు యొక్క ఇన్నర్ ట్రినిటీలో పేతురు యోహాన్లతో కలిసి రూపాంతర కొండపై యేసయ్య మహిమను చూశాడు. గెత్సెమనే తోటలో యేసు వేదంలో పాల్పంచుకున్నాడు. యాకోబు జీవితం మనకు నేర్పే పాఠం, మనం యేసుతో ఎంత సమయం గడుపుతామో మనలోని ఆవేశం అంతగా ప్రేమగా సహనంగా మారిపోతుంది. మూడవది అహంకారం నుండి సేవా దృక్పథం వైపు. ఒకసారి యాకోబు యోహాన్లు తల్లితో కలిసి యేసు రాజ్యంలో తమకు కుడి ఎడమల సీట్లు కావాలని అడిగారు. కానీ యేసు వారికి సేవ చేయడమే గొప్ప అని నేర్పించారు. ఆనక ఎప్పుడు పదవుల కోసం ప్రాకులాడలేస్తామండి. దేవుని రాజ్యంలో గుర్తింపు కంటే గుణం ముఖ్యం. సేవ చేయడమే దేవుని దృష్టిలో గొప్పతనం. నాలుగవది చివరి వరకు నిలిచే నిశ్చయత. అపొస్తలులందరిలో ముందుగా సువార్త కొరకు ప్రాణమిచ్చింది యాకోబేనండి. 44 ఏడీలో హేరోదు అగ్రిప్ప 1 శిరచ్ఛేదనం చేయించేశాడు. చిన్న శ్రమ రాగానే దేవుడు మా ప్రార్థన వినట్లేదు అని విశ్వాసం కోల్పోతాం. కానీ యాకోబు మనకు స్థిరత్వం నేర్పిస్తున్నాడు. కష్టాలు వచ్చినా శోధనలు ఎదురైనా నమ్మకంగా జీవించడమే క్రైస్తవ జీవితం. ప్రియమైన వారలారా, ఆ దేవునికి పర్ఫెక్ట్గా ఉండేవారు అవసరం లేదండి. ఆవేశపరుడైన యాకోబుని ఎన్నుకొని అద్భుతమైన అపొస్తలునిగా మార్చలేదా? మరి మనం కూడా మన సౌకర్యాలను వదిలి దేవుని కోసం ఒక అడుగు ముందుకు వేద్దామా? ఆల్ ది బెస్ట్. రెండవది యాకోబు యొక్క పరిచర్య. యాకోబు పరిచర్య అనేది క్రైస్తవ సాంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం. యాకోబును స్పెయిన్ దేశపు ప్రధాన రక్షక సాధువుగా గౌరవిస్తారు. గోల్డెన్ లెజెండ్ అనే ప్రసిద్ధ గ్రంథం యాకోబు సువార్త ప్రకటిస్తున్నప్పుడు హెర్మోగెనెస్ అనే దుష్ట మాంత్రికుడితో జరిగిన ఆధ్యాత్మిక యుద్ధం మరియు అతని మారు మనస్సును వివరిస్తుంది. యాకోబు యోదయ మరియు స్పెయిన్ ప్రాంతాల్లో శక్తివంతంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడి వారు ఆయన బోధనలను అణచివేయాలని హెర్మోగెనెస్ సహాయం కోరారు. హెర్మోగెనెస్ యాకోబు తప్పులను నిరూపించడానికి తన శిష్యుడైన ఫిలేటస్ను పంపించాడు. కానీ యాకోబు చేసిన అద్భుతాలు చూసిన దైవిక బోధనలు విన్న ఫిలేటస్ హృదయం మారిపోయి యాకోబు శిష్యునిగా మారుతున్నానని ప్రకటించాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మాంత్రికుడు ఫిలేటస్ను మంత్ర విద్యల ద్వారా కదలకుండా చేసేశాడు. అది తెలిసి యాకోబు తన చేతి రుమాలను పంపించాడు. దాన్ని తాకగానే ఫిలేటస్కి విముక్తి లభించింది. మరింత కోపంతో ఆ మంత్రగాడు యాకోబు పైకి దురాత్మలను పంపించాడు. అప్పుడు దేవదూతలు వాటిని గొలుసులతో బంధించారు. అప్పుడు ఆ దురాత్మలు రక్షించమని వేడుకొనగా యాకోబు వాటిని విడిపించి హెర్మోగెనెస్ని బంధించి తెమ్మని ఆజ్ఞాపించాడు. ఆ దురాత్మలు ఆ మాంత్రికుని తెచ్చి యాకోబు ముందు పడేశాయి. అయితే తనని చంపజూచిన మాంత్రికునిపై యాకోబు పగ చూపలేదండి. క్రీస్తు నేర్పిన ప్రేమను చూపిస్తూ ఫిలేటస్ చేతనే కట్లు విప్పించాడు. యాకోబు చూపిన ఆ దైవిక క్షమాపణను చూసి ఆశ్చర్యపోయాడు హెర్మోగెనెస్. యాకోబు చూపిన ఈ దైవిక శక్తికి లొంగిపోయిన ఆ హెర్మోగెనెస్ తన వద్దనున్న మంత్ర విద్యల పుస్తకాలన్నింటినీ సముద్రంలో పారేశాడు. క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొంది యాకోబుకు నమ్మకమైన శిష్యునిగా మారిపోయాడు.
దేవునికే మహిమ కలుగును గాక. మధ్యయుగంలో ఈ యాకోబు హెర్మోగెనస్ మంత్రగాడు కథ ఫ్రా యాంజెలికో చే ఘనంగా చిత్రీకరించబడింది. దుష్ట శక్తులు, చేతబడి శక్తుల కంటే దేవుని శక్తి, క్షమాగుణమే గొప్పవని ఈ కథ నిరూపిస్తోంది. యాకోబు మూర్స్ తెగవారిని, అలాగే ఒక రోమా సైనికుని కూడా మార్చాడండి. అతడు కూడా యాకోబుతో పాటు హతసాక్షిగా మారిపోయాడు. క్రీస్తు ఆరోహణం తర్వాత 14 సంవత్సరాలకే మరణించిన మంచి పరిచర్య చేశాడు యాకోబు. మరి మీ సంగతి ఏంటి? ఇక 3వ భాగం యాకోబు మరణం, అంతిమ సంస్కారం. మత్తయి సువార్త 20:22, మార్కు 10:38లో ముందుగానే యాకోబు, యోహాన్లు అంటారు, యేసు త్రాగబోయే గిన్నెలోనిది తాము త్రాగగలము అని. దీని నెరవేర్పు అపొస్తలుల కార్యాలు 12:2లో జరిగింది. యాకోబు ఆ శ్రమల పాత్రను పూర్తిగా త్రాగేశాడు. 44 ఏడీలో రాజైన హేరోదు అగ్రిప్ప I యాకోబును ఖడ్గం చేత శిరచ్ఛేదనం చేయించి చంపించేశాడు. శిష్యులందరిలో మొదటిగా అమరవీరుడైన వాడు యాకోబేనండి. యాకోబు భౌతిక కాయాన్ని అతని శిష్యులు యొప్పేకు తీసుకువెళ్దామని ఒక పడవలో ఉంచారు. ఆ పడవను దేవదూతలు స్పెయిన్లోని గలీషియా ప్రాంతానికి నడిపించారు. అప్పటికి ఆ దేశాన్ని విగ్రహారాధికురాలైన లియోపా రాణి పాలిస్తోంది. ఆమె యాకోబు పార్థివ దేహాన్ని క్రూరమైన ఎద్దుల బండితో ఈడ్చి నాశనం చేయాలని చూసింది. కానీ శిష్యుల ప్రార్థన వల్ల ఆ ఎద్దులు సాధువులుగా మారి దేవుని మాటకు లోబడి రాజభవనానికి తీసుకువెళ్ళాయి. ఆ రాణి తన తప్పు తెలుసుకొని క్రైస్తవురాలుగా మారి యాకోబును సమాధి చేయడానికి తన సొంత ప్యాలెస్నే చర్చిగా మార్చడానికి అప్పగించిందని ఒక కథనం. మరో సాంప్రదాయం ప్రకారం యాకోబు చనిపోయిన తర్వాత అతని శిష్యులు యాకోబు మృతదేహాన్ని పడవలో రహస్యంగా స్పెయిన్ దేశానికి గలీషియా ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ సమాధి చేశారు. నేడు ఆ స్థలాన్ని శాంటియాగో డి కాంపోస్టెలా అని పిలుస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యాత్రా స్థలంగా మారిపోయింది. శాంటియాగో అంటే స్పానిష్లో సెయింట్ జేమ్స్ అని అర్థం. యాకోబు భౌతిక కాయాన్ని సమాధి చేసిన తర్వాత కొన్ని శతాబ్దాల పాటు ఆ స్థలం అడవిలాగా మారిపోయింది. క్రీస్తు శకం 813లో పెలేగియస్ అనే క్రైస్తవ సన్యాసికి ఒక రాత్రి ఆ అడవిలోని ఆ నిర్దిష్ట స్థలంపై అద్భుతమైన నక్షత్రాల కాంతి సమూహం ప్రకాశిస్తున్నట్లు కనిపించింది. దానిని అనుసరిస్తూ వెళ్ళి చూడగా ఆ ప్రాచీన సమాధి కనిపించింది. అది యాకోబుదని అక్కడ బిషప్ ధృవీకరించారు. దీనిని బట్టే దానికి ఆ పేరు వచ్చింది. అది గత 12 సంవత్సరాలుగా ఇది యూరప్లోనే అత్యంత ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ప్రస్తుతం స్పెయిన్ దేశంలోని శాంటియాగో డి కాంపోస్టెలా క్యాథడ్రల్ క్రింద ఉన్న ప్రత్యేకమైన వెండి పెట్టెలో యాకోబు అస్థికలు భద్రపరచబడి ఉన్నాయి. ఫ్రెండ్, యాకోబులా యేసును వెంబడించు, ఆయనకై జీవించు. గాడ్ బ్లెస్ యు ఆల్.